జగనన్న బర్త్డే చేస్తే ఫ్లెక్సీలు కట్టినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోడిని కోసినా ఏది చేసినా కూడాను తప్పు అక్రమము అంటూ మొత్తం పోలీసులు కేసులు పెట్టి జైళ్ళకు పంపించేసి నడుచుకుంటూ చేస్తున్నారు కదా. ఈ రోజు హైకోర్టు వారు ఆదేశాలు ఇచ్చినా కూడాను జంతు హింస చేయరాదు, జూదమాడరాదని రాసిన ఆ ఆదేశాలు ఎక్కడ పాటిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు అనేటువంటిది ఈ రోజు కనిపిస్తా ఉంది. సాక్షాత్తు ఎల్లో మీడియా రాసి ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో 40 బరులట, ఇన్ని పందాల కోళ్ళట, జర్మన్ హ్యాంగర్లట, అంగరంగ వైభవంగా చేస్తున్నారట. పందెం కూడా జూదము 5 లక్షల నుంచి 1 కోటి వరకు అట ఒక్కొక్కరిది పందెం. అంటే ఈ విధంగా జూదం విచ్చలవిడిగా జరుగుతుంది అని ఎల్లో పత్రిక రాసిందంటే నిస్సిగ్గుగా గొప్పగా ఈ హైకోర్టు ఆదేశాలని పాటించేటువంటి పోలీసు యంత్రాంగము ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకెళ్లేసి ఎక్కడ జరుగుతుంది, ఇదో ఇక్కడ జరుగుతుంది కదా అని ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది ఎలా ఉంటుంది అనేటువంటి చూడాలి. అయినా పచ్చపత్రిక జగన్ గారిది ఏది రాసినా కూడా మంచిగా ప్రజలందరూ సంబరంగా చేసుకున్నా అక్కసు కుల్లే. కానీ ఈ యొక్క ఎల్లో మీడియా తెలుగుదేశం కూటమి వాళ్ళు ఏం చేసినా కూడా చప్పట్లు కొడతా ఉంటారు. హింస చేసినా కరెక్టే, వాళ్ళు ఇక్కడ హింస చేయకుండా అక్రమ కేసులు. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక ఉదాహరణ.